మనం మొత్తానికి అయితే కాళహస్తి ప్రయాణానికి బయలుదేరుతున్నాం. కాబట్టి ఇంటికా నుంచి వీడియో తీయాల్సింది బట్ కుదరలేదు. కాబట్టి మనం మా కావి నుంచే ప్రయాణం చేస్తున్నాం. ఎట్టుందో ఎట్ట రిసీవ్ చేసుకుంటుంది చూద్దాం. చూస్తే కదా మనం ఏం చెప్పలేం కదా. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు. ఓకే, గెట్ రెడీ. ఏదో వచ్చేసాం, బస్ స్టాండ్కి అయితే వచ్చేసాం. చంద్రుని ఎంత కనిపిస్తుంది, చాలా బాగుందా చంద్రుడికి. మా కాలేజీ నుంచి బయలుదేరుతున్నాం బస్సులో. బట్ ఇంకా తెల్లారి అవుతా ఉంది. మొత్తానికి మన కాళహస్తికి వచ్చాం. మన కోసం ఎవరు వస్తారని చూద్దాం, ఎవరు వస్తారు చూద్దాం. ఓకే రామచంద్ర, వీడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. మన కోసం అయితే వచ్చారు వీళ్ళు, చూద్దామా. ఓకే రెడీ అవుతున్నాను. వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. హాయ్ అండి, నేను బైక్లు ఎన్ని వస్తాయి. అందుకు కొద్దిగా చూడండి ఎట్టా. స్క్రాప్ ఇక్కడే ఉంది ఏంట్రా? ఏందన్నా ఇది? పైకి వేలాపలు అయిపోద్ది. నీళ్ళు అవసరం. వీడియో చరిత్రలో మిగిలిపోద్ది, మామూలుగా కాదు. మమ్మల్ని ప్లాన్ చేసి ఇంత దూరం తీసుకొచ్చి మమ్మల్ని చంపుతున్నాడు. అబ్బా, పార్టీ ఏదో అంటే ఎక్కడో చోట చేసుకుంటుంది, మరి కొండపైన తీసుకెళ్ళి పార్టీ చేస్తాడు. నేను దీన్ని ఇది నేను చచ్చేదాకా గుర్తుపెట్టుకునే ఉంటా. అబ్బో, ఏమైనా మంచి ఎక్స్పీరియన్స్, చాలామందికి కలిశాను. ఇంకా చూద్దాం ఏం జరుగుద్దాం. ఇంత కొండల్లో తీసుకొచ్చి పార్టీ అంటే చిన్న మాటలు కాదు. నేను కాసేపు ఆగాను, నేను మా రాము గారు. ఎందుకంటే ఆయుసం ఎక్కువ వచ్చేస్తుంది కాబట్టి. మన వాళ్ళు కొంచెం హైట్ ఉన్నారు, వస్తామన్నారు పాపం. వసే పిల్లమ్మా, కొండెక్కేసున్నా పెట్టుకున్నారు. కాపాడు అందరు ఇలా తాగండి మంచి ఎక్కుతాం, ఎంత దూరం ఎక్కుతాం. చేసిన కర్మ వారనుభవించక ఎప్పుడైనా తప్పదన్నా. ఎప్పుడో ఒకసారి కదా పోయినారు మీరు. ఇప్పుడు ఆడికి ఇంత పైకి వచ్చిన గాలి తోలేదు నిజంగానే. కొండగా దాటుతున్నా. ఒక్క డైలాగ్, ఒక్క పంచి డైలాగ్ ఈ సమయంలో చెప్పలేను. ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది, ఏ తల్లికి పుట్టాడో. మదన్, హలో హలో ఏం మేస్త్రి, ఏం వీడియోలు చేయట్లేదా? లేదు బ్రో, మానేసారా. చాలే.
నువ్వు కనపడుతున్నావు అంట్లా నేను కనిపిస్తాను పక్కన. నేనే ఎంత పోయా అసలు ఏంటనేది. ఆయన కనపడుతుంది, మనం కనపడుతున్నావు. నీ దాంట్లో కూడా ఉంది. నాకు దీంట్లో పోలికే రావట్లా. మన యూట్యూబర్స్ అంతా వస్తున్నారు ఇక్కడ. బాహుబలి బాహుబలి పుట్టిన రోజు జేజేలు చిట్టి బాబాయి. ఏయ్ ఏయ్ ఎస్కా ఎస్కా ఎస్కా. ఈ సాంగ్ పెట్టుకుంది. ఆ మాట అన్నగాకు అందరూ ఆగండి. అఖిల్ అఖిల్ హీరో. ముందు సిగ్నల్ తెప్పించు. కాదు ఆపన్ చేయండి. 50 బతుకుంది తినకుండా కదా కొయ్యాల్సిందే. రావాలి మీరు కూడా. కంగ్రాచులేషన్స్ నాగా బ్రదర్. 50,000 సబ్స్క్రైబర్. రికార్డ్ డాన్స్ బాగా చేశాడు మనిషి. దాంట్లో వస్తుంది. సెలబ్రిటీ వస్తే తీస్తున్నారు. సెలబ్రిటీ అది ఎలాగ తీస్తున్నారు ఫోన్ పే ఎవరైనా చేయండి. మొత్తానికి ఫంక్షన్ అయితే బాగా జరిగింది. కాకపోతే మా నాగా బెదర్లో చిన్న స్కిట్ ఏదో చేయాలని చెప్పి అందరిని దగ్గర తీసుకొచ్చి అందరితో స్కిట్ అయితే చేస్తున్నారు. కాకపోతే ఒక్కొక్కరికి ఒక డైలాగ్ ఇచ్చి అది స్కిట్ చేయమని అందరికి చెప్పారు. కాకపోతే నేను చేస్తాను, నేను అడగలేదు. కాకపోతే తను ఇస్తా అన్నారు. కాకపోతే నాకు సిగ్గు ఎక్కువ, నేను చేయలేదని చెప్పి ఆపేశాను. ప్రతి ఒక్కరి చిరునవ్వులో ఒకటే ఆనందం ఉంది. అందరు కలిసి వచ్చాం అని ఒక ఆనందం. కాకపోతే నాగా బెదర్ పిలిచారు కాబట్టి వచ్చాం. ఇంకా అందరు కలిసి వాళ్ళ ఆనందం మన ఆనందం పంచుకోవాలని నేను భగవంతుని వేడుకుంటున్నాను. ఇంకా మంచి మంచి వీడియోలు ఈ వీడియోలు ఉంటాయని, ఈ వీడియోలో కాదు నా ఛానల్ కదా వాళ్ళ పక్కన ఛానల్లో కూడా వీడియో రిలీజ్ అవుతుంది. బట్ మొత్తానికి స్కిట్ బాగా అదిరిపోయి బాగా తీశారు. ఇంకో విషయం ఏంటంటే ఒక్కొక్కరు ఈ వచ్చిన ఈ కొండపై కన్నా కాకపోతే అందరు కలిసిమెలిసి సంతోషంగా వీడియోలు తీసుకుంటా ఎవరు ఎంజాయ్మెంట్ చేస్తూ ఉన్నారు. కాకపోతే ఇంకో విషయం ఏంటంటే ఒక్కొక్కరు చిరునవ్వులు ఆనందం తెలిసింది. ఆనందం నాకు ఆనందం కలిసింది. కలవని వాళ్ళు కూడా కలిశాను. ఎవరో కాదు మన మనీ ముద్దుని, ఇంకా నాగా బెదర్ ఎట్టో తెలుసు మన గంగయ్య గారిని, ఇంకా సుబ్రహ్మణ్యం గారిని, మరి మా రాము గారి, ఇంకా మదన్ కుమార్, ఇంకా వెంకీ గారు, ఇంకా మిగతా వాళ్ళు కొంతమంది పేర్లు అయితే నాకు తెలియదు. కాకపోతే కొంతమందిని పిలిచేవాడు పాపం నాగా. కాకపోతే ఎవరు రాలేదు. నాకైతే చాలా బాధ వేసింది. వాళ్ళని కూడా కలిసి ఉంటే చాలా బాగుండేదని నేను ఆశిస్తూ కోరుకున్నాను. బట్ ఈసారి ఇంకేమైనా ఫంక్షన్లో అందరిని కలుస్తానని నేను మనసారి కోరుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే అందరూ కలిసిగా గుంపుగా ఉన్నప్పుడు అది తెలియని బాధ చాలా ఎమోషన్ అన్నీ మర్చిపోతాం. ఏ టెన్షన్ ఉన్నా కాకపోతే ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. కాకపోతే నేనైతే చాలా ఎమోషన్ అయిపోయాను. అందరం ఒక చోట కలిపినందుకు నాగా బెదర్కి నా చాలా చాలా ధన్యవాదాలు. మా టీం లీడర్ నెల్లూరు
మధు అన్న రాకపోయేళ్ళకి నాకైతే చాలా చింతగా ఉంది, బాధగా ఉంది. కాబట్టి ఈసారి ఫంక్షన్లో వస్తారు. అదేగాక మా తిరుపతి గోపి కూడా రావాల్సింది, కాకపోతే రాలేకపోయి. వాళ్ళందరూ ఎప్పుడైనా అందరూ కలిసి ఉండాలని మేము మనసారి కోరుకుంటున్నాం. లైఫ్ అనేది ఒకేసారి వస్తుంది కాదు, ఆనందాలు ఎన్నోసార్లు వస్తాయి. కాబట్టి ఈ జీవితంలో ఆనందాలని నింపుకొని మనం ముందుకు సాగాలి. అంతేకాదు వీళ్ళందరినీ కలిసిన తర్వాత నాకు తెలియని ఒకటే ఎమోషన్, బాధ ఒకటే వచ్చింది. అందరినీ పిలిచి నేనే కదా నాతో పాటు వచ్చిన ప్రతి ఒక్కరు వెళ్ళిపోయిన పాటు ఇదే ఫీలింగ్ కలిగి ఉంటుందని నేను అనుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాను. వీళ్ళందరూ వెళ్ళిపోతుంటే నాకైతే నా దగ్గర నుంచి నా ప్రాణాన్ని బలవంతంగా లాక్కొని వెళ్ళిపోతున్నారని నాకు చాలా బాధేసింది. అందరూ ఈసారి కలుస్తామని నేను మనసారి కోరుకుంటూ ఈ వీడియోను ఇంతవరకు ఎండ్ చేస్తున్నాను. ఇది నా ఫీలింగ్.